శ్రీమాత్రే నమః. గంధం భగవంతుని పూజల కోసం ఉపయోగించే గంధం. ఈ గంధాన్ని భగవంతునికి సాన మీద అరగతీసి భగవంతుని పూజలకు ఉపయోగించటం చాలా శ్రేష్టం. దేవాలయాలకు వెళుతూ ఉంటాము. దేవాలయాల్లో గంధాన్ని నుదుటన పెట్టుకుంటారు. ఈ నుదుటన పెట్టుకుంటే అగ్ని చక్రాన్ని చల్లబరుస్తుందని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. గంధం సాన మీద తీసిన గంధాన్ని నుదుటన బొట్టు పెట్టుకుంటే కాలసర్ప దోషం నివారణ అవుతుందట. గంధం పెర్ఫ్యూమ్గా వాడమని చెబుతూ ఉంటారు. గంధానికి సంబంధించిన వస్తువులను విరివిగా ఉపయోగించుకోవచ్చు. గంధం కలిపిన సోపులు. గంధం సాన మీద తీసిన గంధాన్ని దేవుని పటాలకు పెట్టి కుంకుమను పెట్టండి. పూజలో చందనాన్ని పూయటం, సౌందర్య ఉత్పత్తుల్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. గంధం నుదుటపై పూయటం వలన అందానికి, ఆరోగ్యానికి, శారీరక మానసిక ఆరోగ్యానికి మంచిది. విష్ణుమూర్తికి చందనం తయారు చేయుటకు పెద్ద వ్యవస్థే ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం శ్రీమంత సమయాలలో గంధం పూస్తారు. ఎందుకు పూస్తారు? సాంప్రదాయంలో అది పుట్టే బిడ్డకు ఆరోగ్యాన్ని ఇస్తుందట. అందుకే ముఖ్యంగా గంధాన్ని గర్భిణీ స్త్రీలకు పూస్తారు. గంధంలో ఉండే సుగుణాలు శరీర రుగ్మతల నుండి ఉపశమనం కలిగిస్తాయట. నుదుట గంధం పెట్టుకుంటే మెదడు చల్లబరుతుందంట. శ్రీగంధం నూనె శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తూ ఉంటారు. గంధం ఈ సౌందర్యానికి కూడా ఈ శ్రీగంధాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. గంధము నూనెను కూడా ఉపయోగిస్తారు. ప్రతి ఇంటిలో గంధం నూనె కూడా ఉంచుకోండి. ఈ గంధం నూనె సహజ గుణాలు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను తొలగించి ఆక్సీకరణ నష్టాన్ని తగ్గిస్తుందట. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ గంధం యొక్క ఉపయోగాలు మీకు నచ్చితే ఈ ఆర్టికల్ ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి.